అవునండి, అవును. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఎస్పీ శైలజ గారు ప్రముఖ నేపథ్య గాయని మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. దక్షిణాది గాన కోకిలగా, భారతీయ సినీ సంగీతంలో ఎక్స్ప్రెషన్ క్వీన్ గా, దక్షిణాది నైటింగేల్ గా పేరొందినటువంటి ఎస్ జానకమ్మ మన మధ్య లేరు. కొద్దిసేపటి క్రితమే ఆవిడ మైసూరులోని హాస్పిటల్లో వయోభారంతో మరణించారు. శైలజ గారు నమస్కారం అండి. నమస్కారం. సో వార్త వినే ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీరందరూ స్టేజ్ షోస్ ఎన్నో ఆవిడతో కలిసి పంచుకుని పాడిన సందర్భాలు ఉన్నాయి. బాలు గారు గాని, మీరు గాని, జానకమ్మ గారు గాని ఎన్నో స్టేజ్ షోస్ చేశారు. ఇంకా మీకు చాలా ప్రత్యేకమైన అనుబంధం. ఏం చెప్తారమ్మా? నేను మొట్టమొదటి పాట పాడిన దగ్గర నుంచి నన్ను వాళ్ళు చూస్తున్నారమ్మా. వాళ్ళని చూస్తూ నేను పాడాను, పెరిగాను. ఎన్నిట్లోనూ నాకు ఆవిడ చాలా ఆదర్శం. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆవిడ నవ్వులు కానీ, ముఖ్యంగా నవ్వటం అనేది గొప్ప కళ. ఆవిడికి భగవంతుడు ఇచ్చిన వరం అది. అంత చక్కగా ఎవరు నవ్వలేరు. నవ్వింది మల్లె చెండు పాట మొత్తం నవ్వుతూనే ఉంటది ఆవిడది. మొత్తం నవ్వుతూనే ఉంటారు. సిరిమల్లె పువ్వల్లే నవ్వు. అలా కాకుండా బయట కూడా ఆవిడ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అదే చాలా అరుదైన విషయం ఒక మనిషిలో ఉండటం అనేది. పెద్ద దిక్కు లేకుండా పోయారు. ఒక్కొక్కళ్ళు ఇలా పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతున్నారని కొంచెం దిగులేస్తుంది ఒక్కోసారి. అందరూ వదిలి వెళ్ళిపోతున్నారే మనకు అని. కానీ ఆవిడ వయోభారం ఒకటి ఉంది. ఆవిడ ఇంకా కష్టపడలేదు. ఎక్కువ హాస్పిటల్లో ఉండి ఎక్కువ రోజులుండి తీసుకుని అలా చనిపోలేదు. కాబట్టి ఒక రకంగా కొంచెం శాంతిగా ఇంకా ఆవిడ కష్టపడరు. ఆవిడకి ఇంకా ఈ వయసులో కూడా ఆవిడ కష్టపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు సునాయాసంగా తీసుకెళ్తాడు అనేది ఒక చిన్న సొలేస్ అన్నమాట. కాకపోతే ఆ లోటే అమ్మా. పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతుంటే మనకి మార్గదర్శకులు ఇంకెవరుంటారు అనిపిస్తుంది ఒక్కోసారి. కొన్ని వందల స్టేజ్ షోస్ చేసి ఉంటారు కదా శైలజ గారు మీరు జానకమ్మతో. మీకు ఎలాంటివి చెప్పేవారు, ఎలాంటివి పంచుకునేవారు మీరు? ఆవిడ నువ్వు అన్ని జోక్స్ వేసుకునేవాళ్ళం. నువ్వు ఇలా పాడు అలా పాడు అని ఎప్పుడు చెప్పేవారు కదా ఆవిడ. బంగారు నువ్వు బాగా పాడుతున్నావు, నువ్వు ఎలా పాడతావో అలాగే పాడు అనేవారు. నేను ఈ పాట పాడలేనేమో అంటే నాకు ఇలా నవ్వడం రాదు అంటే ఏం లేదు, బాగా నవ్వుతావు, నవ్వు అని ఎంకరేజ్ చేసేవారు. స్టేజ్ షోలో అయితే పోటీగా ఉండేది అనమాట. ఇటు పక్క అన్న, అటు పక్క జానకి గారు పాడుతుంటే వాళ్ళని చూస్తూ వాళ్ళలాగా మనం కూడా అంత బాగా పాడాలనిపించేది. చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆవిడ. నేను సాగర సంగమం చేసినప్పుడు అయితే ఆవిడ ఎంత అసలు మురిసిపోయారో నిజంగా. అలాగే నా పెళ్లికి మీరు డాన్స్ ఆవిడ గొంతు కదండి, ఆవిడ గొంతుక ఎంత నాకెంత అదృష్టం చూడండి అమ్మా. నిజంగా ఆవిడ నాకు పాడారు అంటే అది నిజంగా ఒక వరం, నాకు భగవంతుడు ఇచ్చిన వరం. జానక్ గారు, ఎస్పీ శైలజ గారు కూడా పాడారు, నాకు కూడా ఆవిడ పాడారు అనేది అసలు నేను మర్చిపోలేనటువంటి ఒక విషయం అది. తర్వాత మేము ఇద్దరం కలిసి ఎన్నో పాటలు ఇళయరాజా గారికి పాడాం. ఇద్దరు సోలో ఫీమేల్ డ్యూయట్స్ చాలా పాడాం. చాలా 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 పంచుకున్నాము. వాళ్ళిద్దరు దంపతులు కూడా మా ఫ్యామిలీకి చాలా, మా కుటుంబానికి చాలా దగ్గరైన వాళ్ళు, ఆత్మీయులు. మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా వాళ్ళిద్దరు ఉండాల్సిందే. ఆంటీ కొంచెం అంకుల్ పోయాక కొంచెం దూరం అయ్యారు, కానీ అంటే మైసూర్ వెళ్ళిపోయారు, ఆవిడ హైదరాబాద్ వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడు మా కాంటాక్ట్ లోనే ఉన్నారు, టచ్ లోనే ఉంటారు. ఆవిడ రకరకాలుగా నా బొమ్మలన్నీ ఆవిడ పెయింట్ డ్రా చేస్తారు, బొమ్మలు వేస్తారు ఆవిడ. చక్కగా నా ఫోటో పెట్టి ఆవిడ కృష్ణులాగా నేను రాధలాగా అలా పెట్టి రకరకాలుగా నాకు ఫోటోలన్నీ పంపిస్తుండేవారు. మీరిద్దరు కలిసి పాడింది ఏదన్నా ఒక పాట మా కోసం ఏదైనా పాడతారా, లేదా సాగర సంగమంలో మీకోసం ఆవిడ ఆలపించిన పాట ఏదైనా పాడతారా? నేను పాట పాడనమ్మా, దయచేసి ఇప్పుడు నన్ను పాడమని అడగద్దు, దయచేసి అర్థం చేసుకోండి. పాడమని అడగద్దు. సిగ్గు పూబంతి పాడాము, ఓం నమ శివాయ నాకు పాడారు. అలాగే కొన్ని పాటలు మీ ఇద్దరం కలిసి తమిళ్లో ఎక్కువ పాడాము, మీ ఇద్దరం కలిసి పాడినవి. చాలా లోటమ్మా, తీరని లోటు. సంగీత సామ్రాజ్యానికి తీరని లోటు ఇది. మార్గదర్శకులు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా కలిసారా? కలవడం లేదు, కానీ మేము ఫ్రీక్వెంట్ గా ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటామమ్మా. ఆవిడ నాకు కొన్ని పాటలు పంపిస్తుంటారు, ఈ పాట వినమ్మా, ఈ పాట విను అని. ఒక ప్రోగ్రామ్ చేయాలి మేము డిసెంబర్ లో, యాక్చువల్ గా మైసూర్ లో. దానికైతే ఆవిడ పాటలు, లిరిక్స్ అన్ని పంపించారు నాకు. లిరిక్స్ కూడా నువ్వు కష్టపడతావేమో, ఇదిగో లిరిక్స్ కూడా పంపిస్తున్నాను, కన్నడ లిరిక్స్ అన్నమాట. మాట్లాడుతూనే ఉంటాం, మేము మాట్లాడుకుంటూ ఉంటాము. నేను ఆవిడ మ్యూజిక్ డైరెక్షన్ లో కూడా నేను పాడాను అనమాట, మంచి పాట ఒకటి పాడాను. అవన్నీ పంపిస్తుంటారు నాకు. గుర్తుందా నీకు, ఈ రికార్డింగ్ స్టూడియోలో పాడాము ఇవన్నీ అని.
అందరితో, నా ఒక్కదాంతో కాదమ్మా, అందరితో మాట్లాడతారు ఆవిడ, అందరితో కలివిడిగా ఉంటారు. బట్ వాళ్ళ అబ్బాయి పోయిన దగ్గర నుంచి కొంచెం బెంగపడ్డారు. డెఫినెట్ గా కదమ్మా, తల్లి కదా, బెంగపడతారు. దాంతో ఈ వైరల్ ఏదో ఒక సాకు, భగవంతుడికి మనిషి పోవాలంటే ఏదో ఒక సాకు. వైరల్ అన్నారు, అలాగే సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అన్నారు. ఒకటే, ఇంకా ఆవిడ ఇంకా కష్టపడకుండా హాస్పిటల్లో ఉండి ఆ వెంటిలేటర్ల మీద ఉండి కష్టపడకుండా వెళ్ళిపోయారు. అదొక్కటే మనకు శాంతి. అందరూ పైన చక్కగా కలుసుకుంటూ ఉంటారనమాట. బాలు గారు, వేటూరు గారు, జానక్ గారు, వాణి జయరాం గారు, విశ్వనాథ్ గారు, అందరూ అక్కడ చక్కగా, చక్రవర్తి గారు అందరూ కలుసుకుని ఉంటారు. మహాదేవన్ గారు, విశ్వనాథన్ గారు. అంతే, అది కళ్ళకు కనపడుతూ ఉంటే అది చూసి ఆనందించడమే. అది అలా ఆలోచించుకొని మనం ధైర్యం తెచ్చుకోవాలి అంతే అనిపిస్తున్నారు. కానీ నిజంగా ఇది లోటమ్మా, చాలా లోటు, చాలా లోటు. ఓకే శైలజ గారు, థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ ABN.